హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవీజీ ఛానల్. ఈరోజు మన వీడియో ఫిష్ ఫ్రై గురించి. ఈ చేపల ఫ్రై చాలా ఈజీగా, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. 10 మినిట్స్లో అయిపోతుంది ఈ ఫిష్ ఫ్రై. మనం బయట కొని తెచ్చుకునే కంటే మన ఇంట్లో చేసుకుని తింటే ఆ తృప్తి, ఆ ఆనందం చాలా వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్, మాటల్లో చెప్పలేము. అలాగే ఇది ఈ ఫ్రై ముళ్ళు కూడా మిగిల్చకుండా తినేస్తారు. ఇప్పుడు దీనికి కావాల్సినవి చూసేద్దాం. 6 చేప ముక్కలను అయితే తీసుకున్నా. దాంట్లోకి కొద్దిగా ఆనియన్స్ పేస్టు, అలాగే కొద్దిగా ధనియాల పౌడర్, ఒక అర స్పూన్ కారం, రుచికి సాల్టు, ఇంకా కొద్దిగా చిటికెడు గరం మసాలా, అర స్పూను అల్లం పేస్ట్ని అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. తీసుకుని ఇదంతా ఇలా ముక్కలకి పట్టించేసుకుంటున్నా. గరం మసాలా మొత్తం ముక్కలకి పట్టించేసుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలా మొత్తం. ఇంకా నిమ్మకాయ యాడ్ చేసుకుంటూ వాళ్ళు చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది మీ ఇష్టం. నేనైతే ఇప్పుడైతే నిమ్మకాయ యాడ్ చేయలేదు. ఇలా పక్కన పెట్టుకుని 15 నిమిషాల తర్వాత ఇలా స్టవ్ పైన ఒక పెనం పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని 2 స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా చేప ముక్కలని ఇలా ఈక్వల్గా అన్నీ సమంగా పరుచుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు మనం మంట అనేది మరీ సిమ్లో కాకుండా, మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ హైలో పెడితేనేమో మాడిపోతుంది, అలానే సిమ్లో పెడితేనేమో ఏగదు. అందుకని దీనికి సరిపడా మీడియంలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత మళ్ళీ అక్కడ సైడు మలుచుకోవాలి. ఒక్కొక్క ముక్కని ఇలా తిప్పుకోవాలన్నమాట. చూడండి ఇలా మనం దోశలు వేసుకునేది ఉంటుంది కదా, దాంతో ఇలా తిప్పుకోవాలి. ఎందుకంటే మసాలా ఉంటుంది. స్పూన్తో కానీ మరి దేనితోటైనా తీస్తే రాదు, మసాలా అనేది అంటుకుపోతుంది. అందుకని ఫస్ట్ దీంతో తిప్పుకున్న తర్వాత మనం మరి వేరే ఒక దాంతో తిప్పుకుందాం. చూడండి ఈజీగా ఇలా అయితే ఎగిపోతుంది. ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేసేసుకోకూడదు. ఇది మరింత ఆయిల్ ఏమీ గుంజదు. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్తోటే మొత్తం ఫ్రై చేసుకోవచ్చు. ఇలా సిమ్లో పెట్టుకుని. చూడండి ఆయిల్ నేను ఎంత వేసుకున్నానో అంతేనేనండి పట్టేది. చూడండి ఇప్పుడు వేరే దాంతో ఇలా తిప్పుకుంటూ, ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దలు అందరూ. చూడండి ఎంతో కలర్ఫుల్గా రెడీ అయిపోయినాయి. ఇలా తిప్పుకుంటూ నేను వేసిన ఆయిల్ మొత్తం అంతనే ఉంది. చూడండి ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు. మనము మసాలాలు కలుపుకున్నాం కదా, అది లోపల కంట పీల్చుకుని ఉంటుంది కదా, దాంతో మొత్తం ఇలా ఉడికిపోతుంది చేప అనేది. తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ తోటి మొత్తం ఇలా వేగిపోతుంది. చూడండి చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. అలానే మీకు ఇంకా సాల్ట్, కారం సరిపోదనుకుంటే మళ్ళీ పైన వేసుకోవచ్చు. ఇంకా మనకి కలర్ఫుల్గా కనిపించాలంటే ఇలా కొంచెం కారం పైన జిమ్ముకుని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే అయిపోతుంది. మరి ఫుడ్ కలర్ ఆరోగ్యానికి మంచిది కాదు కదండి. బయట అయితే వాళ్ళు ఫుడ్ కలర్ వేసి అమ్ముతారు, కానీ మనకి ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కదా, ఫుడ్ కలర్ అవసరం లేదు. చూడండి ఎంతో కలర్ఫుల్గా రెడీ అయిపోయినాయి. ఇలా అన్నీ ప్లేట్లోకి తీసుకుని ప్లేట్లో సర్దుకుని ఇంకా తినేయడమేనండి. ఇష్టంగా తినేయచ్చు. ఇంకా మనసు 2 తిన్నా సరిపోతుందండి. చాలా టేస్టీ అయినా. నేను ఈ కొరమీన్ చేపతోటి ఈ ఫ్రై అయితే చేసిన ఫ్రెండ్స్. దీంట్లో కొరమీన్ చేప తీసుకోవడం వల్ల ముళ్ళులు అనేవి తక్కువ ఉంటాయి, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్. అలాగే మీరైతే ఏ విధంగా తయారు చేస్తారు ఈ చేపల ఫ్రై అనేది కామెంట్ బాక్స్లో
కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవీజీ ఛానల్. ఈరోజు మన వీడియో ఫిష్ ఫ్రై గురించి. ఈ చేపల ఫ్రై చాలా ఈజీగా, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. 10 మినిట్స్లో అయిపోతుంది ఈ ఫిష్ ఫ్రై. మనం బయట కొని తెచ్చుకుండే కంటే మన ఇంట్లో చేసుకుని తింటే ఆ తృప్తి, ఆ ఆనందం చాలా వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్, మాటల్లో చెప్పలేము. అలాగే ఇది ఈ ఫ్రై ముళ్ళు కూడా మిగిల్చకుండా తినేస్తారు. ఇప్పుడు దీనికి కావలసినవి చూసేద్దాం. 6 చేప ముక్కలను అయితే తీసుకున్నా. దాంట్లోకి కొద్దిగా ఆనియన్స్ పేస్టు, అలాగే కొద్దిగా ధనియాల పౌడర్, ఒక అర స్పూన్ కారం, రుచికి సాల్టు, ఇంకా కొద్దిగా చిటికెడు గరం మసాలా, అర స్పూను అల్లం పేస్ట్ని అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. తీసుకుని ఇదంతా ఇలా ముక్కలకి పట్టించేసుకుంటున్నా. గరం మసాలా మొత్తం ముక్కలకి పట్టించేసుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలా మొత్తం. ఇంకా నిమ్మకాయ యాడ్ చేసుకుంటూ వాళ్ళు చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది మీ ఇష్టం. నేనైతే ఇప్పుడైతే నిమ్మకాయ యాడ్ చేయలేదు. ఇలా పక్కన పెట్టుకుని 15 నిమిషాల తర్వాత ఇలా స్టవ్ పైన ఒక పెనం పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని 2 స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా చేప ముక్కలని ఇలా ఈక్వల్గా అన్నీ సమంగా పరుచుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు మనం మంట అనేది మరీ సిమ్లో కాకుండా, మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ హైలో పెడితేనేమో మాడిపోతుంది, అలానే సిమ్లో పెడితేనేమో ఏగదు. అందుకని దీనికి సరిపడా మీడియంలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత మళ్ళీ అక్కడ సైడు మలుచుకోవాలి. ఒక్కొక్క ముక్కని ఇలా తిప్పుకోవాలన్నమాట. చూడండి ఇలా మనం దోశలు వేసుకునేది ఉంటుంది కదా, దాంతో ఇలా తిప్పుకోవాలి. ఎందుకంటే మసాలా ఉంటుంది. స్పూన్తో కానీ మరి దేనితోటైనా తీస్తే రాదు, మసాలా అనేది అంటుకుపోతుంది. అందుకని ఫస్ట్ దీంతో తిప్పుకున్న తర్వాత మనం మరి వేరే ఒక దాంతో తిప్పుకుందాం. చూడండి ఈజీగా ఇలా అయితే ఎగిపోతుంది. ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేసేసుకోకూడదు. ఇది మరింత ఆయిల్ ఏమీ గుంజదు. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్తోటే మొత్తం ఫ్రై చేసుకోవచ్చు. ఇలా సిమ్లో పెట్టుకుని చూడండి. ఆయిల్ నేను ఎంత వేసుకున్నానో అంతేనేనండి పట్టేది. చూడండి ఇప్పుడు వేరే దాంతో ఇలా తిప్పుకుంటూ, ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దలు అందరూ. చూడండి ఎంతో కలర్ఫుల్గా రెడీ అయిపోయినాయి. ఇలా తిప్పుకుంటూ నేను వేసిన ఆయిల్ మొత్తం అంతనే ఉంది. చూడండి ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు. మనము మసాలాలు కలుపుకున్నాం కదా, అది లోపల కంట పీల్చుకుని ఉంటుంది కదా, దాంతో మొత్తం ఇలా ఉడికిపోతుంది చేప అనేది. తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ తోటి మొత్తం ఇలా వేగిపోతుంది. చూడండి చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. అలానే మీకు ఇంకా సాల్ట్, కారం సరిపోదు అనుకుంటే మళ్ళీ పైన వేసుకోవచ్చు. ఇంకా మనకి కలర్ఫుల్గా కనిపించాలంటే ఇలా కొంచెం కారం పైన జిమ్ముకుని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే అయిపోతుంది. మరి ఫుడ్ కలర్ ఆరోగ్యానికి మంచిది కాదు కదండి. బయట అయితే వాళ్ళు ఫుడ్ కలర్ వేసి అమ్ముతారు, కానీ మనకి ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కదా, ఫుడ్ కలర్ అవసరం లేదు. చూడండి ఎంతో కలర్ఫుల్గా రెడీ అయిపోయినాయి. ఇలా అన్నీ ప్లేట్లోకి తీసుకుని ప్లేట్లో సర్దుకుని ఇంకా తినేయడమేనండి. ఇష్టంగా తినేయచ్చు. ఇంకా మనసు 2 తిన్నా సరిపోతుందండి. చాలా టేస్టీ అయినా. నేను ఈ కొరమెన్ చేపతోటి ఈ ఫ్రై అయితే చేసిన ఫ్రెండ్స్. దీంట్లో కొరమెన్ చేప తీసుకోవడం వల్ల ముళ్ళలు అనేవి తక్కువ ఉంటాయి, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్. అలాగే మీరైతే ఏ విధంగా తయారు చేస్తారు ఈ చేపల ఫ్రై అనేది కామెంట్ బాక్స్లో
కామెంట్ చేయండి ఫ్రెండ్స్.